ఓకే సార్. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి, దివ్యాంగులకు మేలు చేసే నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరగటమే కాకుండా అనేక ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 26-27 విద్యా సంవత్సరం నుండి బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేషన్ కోర్సులతో 30 మంది విద్యార్థుల ప్రవేశన సామర్థ్యంతో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక్కడ ఏంటంటే 1999-2000 నుంచి కూడా ఈ ఏదైతే వినికిడి లోపం ఉందో వాళ్ళు 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్లో. కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా కోర్సు కాలేజీ ఏమీ లేకపోవటం, ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే హామీ ఇవ్వటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే 100% ఉత్తీర్ణత ప్రతి సంవత్సరం 450 మంది వరకు పాస్ అవుతూ ఉన్నారు. ఇది 100% రిజల్ట్తో. సో అటువంటి వాళ్ళకి ఉపయోగంగా ఉండే విధంగా మరి ఈ కోర్సెస్ చదివితే వారికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. వినికిడి లోపం ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటాం మూలంగా వాళ్ళకి మంచి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. బాపట్ల స్టేట్ వైడ్గా అయితే కాలేజీ బాపట్ల వేస్తాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965కు సవరణ జరిగే వరకు శ్రీకాకుళంలోని ఎల్పీ నెంబర్ 38/82Aలో 333.3 చదరపు గజాల మున్సిపల్ ఖాళీ స్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం శాఖ లీజు ప్రాతిపదికన కొనసాగేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ సంస్థకి, ఎందుకంటే ఇది ఎన్జిఓ పేరున్న ఎన్జిఓ కాబట్టి ఇంత ముందే ఇచ్చారు. కాకపోతే మున్సిపాలిటీకి కేవలం 25 సంవత్సరాలకి లీజ్ ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పొడిగించడానికి ఈరోజు ఈ ప్రతిపాదన ద్వారా చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2027 జూన్, జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్య స్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ నిధుల్ని ట్రాఫిక్ నిర్వహణ కోసం కానివ్వండి, వైద్య సదుపాయాల కోసం కానివ్వండి, లేదా కెమెరాస్ కానివ్వండి, గజ ఈతగాలం లోపలికి వెళ్తే ఏదైనా ప్రమాదాలు, అంటే రకరకాల అంటే మెరుగైన సేవలు అందించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి. అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం కింద పనులు, పరికరాలు, వాహనాలు, ఆధునికీకరణ సామాగ్రి మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలను 4 ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడంలో రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విజయవాడ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో కమిషన్ గ్రాంట్స్ అవి 31/3/2026తో దానికి ఉన్న సమయం ముగిసిపోతుండటంతో మరి డీజీ గారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషను, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వీళ్ళందరికీ కూడా ఈ పనులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు రాటిఫై చేయడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు
రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా క్రియాశీలకంగా ఉన్న చేనేత కార్మికులకి మరియు వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి, అదేవిధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కెమికల్స్ వాటిని కొనుక్కోవడానికి కానివ్వండి, మనుమగ్గాల రిపేర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చేనేత కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తి. మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి, దాదాపు 5,000 మందికి 7,212 మందికి అంటే మెగా పవర్ లూమ్స్ ఏదో అంటారు, పవర్ లూమ్స్కి అదేమో హ్యాండ్లూమ్స్, ఇదేమో పవర్ లూమ్స్ 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, వారికి కావాల్సిన ముడి సరుకును కొనుక్కోవటానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. 25,000 రూపాయలు ఇవ్వబడుతుందని చెప్పేసి నేతన్నల సేవలో భాగంగా ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. దీని ఫిగరు కరెక్ట్గా లేదండి నా దగ్గర. దాదాపు 60,000-70,000 మందికి వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. 50,000-60,000 మందికి 50,000. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం గణపురం గ్రామంలో 671/1 తదితరాలో, పాములపాడు మండలం తొమ్మలూరు గ్రామంలో 2 గ్రామాల్లో 7.73 ఎకరాల భూమిని మినీ హైడల్ ప్రాజెక్టు నిర్వహణ కోసం మెసర్స్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు 33 సంవత్సరాల లీజ్ ప్రాతిపదికన ఇవ్వడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. అదేవిధంగా 3 ఎకరాల భూమిని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పట్నం గ్రామంలో 3 ఎకరాల భూమిని రిసార్ట్ కానీ లేదా హోటల్, ఇతర పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఎకరానికి 30 లక్షల రూపాయలు మార్కెట్ విలువపై ఏపీటీఏకు బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం కే బొమ్మపేట గ్రామంలో 43.79 ఎకరాల భూమిని ప్రాజెక్ట్ సైట్, కార్యాలయాలు, కార్మిక శిబిరాలు, వర్క్షాపులు, ప్రీ అసెంబ్లీ ప్రాంతాలు, ఫ్యాబ్రికేషన్ యార్డులు వంటి నిర్మాణ సంబంధిత సదుపాయాల ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికన ఎకరానికి 3,25,000 మార్కెట్ విలువ చెల్లింపుపై నెట్ క్యాప్కు దాఖలా పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మార్కెట్కు టర్మ్ లోన్గా 300 కోట్లు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ మరియు చలపతి యూనివర్సిటీ పేర్లను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం 2016 షెడ్యూల్కు సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి, తద్వారా ఆయా స్పాన్సరింగ్ సంస్థలు బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద ఈ 2 ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో ఏంటంటే ఈ బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి విష్ణు ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఈ 2 యూనివర్సిటీస్ రావటం మూలంగా మన యువతకి, స్టూడెంట్స్కి మేలు జరిగింది. 35% సీట్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కోటా కింద ఇవ్వబడుతుంది. చలపతి ప్లస్ విష్ణు రెండు ప్లేసా? చలపతి ఏమో లామ్ అనుకుంటాను, లాము, విష్ణు ఏమో భీమవరం. స్టేట్లో ఫస్ట్ మహిళా యూనివర్సిటీ, కంట్రీలో 3rd మహిళా యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో విష్ణు. కంట్రీలో 3rd, ఇప్పుడు దాకా 3 ఉన్నాయి ప్రైవేట్ రంగంలో మహిళా యూనివర్సిటీస్, దాంట్లో ఇది ఒకటి. మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కేజీ కండ్రిక గ్రామంలో 50 సెంట్ల భూమిని కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ భూమిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి 1,000 రూపాయల చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన యాజ్ పర్ పాలసీ
కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో LPM నెంబర్ 464లో 62.59 ఎకరాల భూమిని మెస్సర్స్ AM గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 700 మెగావాట్ మరియు సోలార్ 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఎకరానికి 5 లక్షల చెల్లింపుపై నెట్ క్యాప్ దక్కలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మిస్టర్ శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు LPM నెంబర్ 369 తదితరాల్లో ఉన్న 9.36 ఎకరాల భూమిని ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇప్పటికే అప్రూవ్ అయిన పాలసీ ప్రకారం దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పుట్టపర్తిలో సమీకృత అత్యాధునిక ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా SSS ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా రిజిస్ట్రేషన్ డీడ్ల అమలుకు వీలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం పుట్టపర్తి వారి విజ్ఞప్తి మేరకు పుట్టపర్తి విమానాశ్రయం పరిధిలోని పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి మరియు పుట్టపర్తి గ్రామాల్లో 76.13 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ప్రయోజనాల దృష్ట్యా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి మంజూరు చేయబడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బొద్దిపల్లి గ్రామంలో LPM నెంబర్ 1032లో ఉన్న 66.74 ఎకరాల భూమిని అటవీ భూమి మళ్లింపునకు బదులుగా చేపట్టాల్సిన పరిహార అటవీకరణ కోసం ఎకరానికి 6,25,000 చొప్పున హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం గ్రామంలోని వివిధ సర్వే నెంబర్లలో 13.76 ఎకరాల భూమిని మెస్సర్స్ మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు అనుకూలంగా ఎకరానికి 32,50,000 మార్కెట్ విలువ చెల్లింపుపై APICకి దాఖలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం 50 సెంట్ల భూమిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించడం జరిగింది. అనకాపల్లి జిల్లా చెర్లోపాలిఖండంలో భూ సమీకరణ కింద గతంలో సమ్మతి తెలిపిన రైతులతో సమానంగా ఇప్పుడు సమ్మతి తెలిపిన మిగిలిన అర్హులైన రైతులకు కూడా ఎకరానికి 1,800 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసి నా ప్లాట్లను పరిహారంగా అందించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషన్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు కొంతమంది ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. వారు ఇప్పుడు వారికి ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో ఆ విధంగా మాకు కూడా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన ధర్మలా ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. పాత ల్యాండ్ పూలింగ్ అది ఇంతకుముందు కొంతమంది వ్యతిరేకించారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు కొత్తగా చేస్తుందేం కాదు, ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేసాం. అక్కడక్కడ బిట్స్ అప్పుడు రైతులు పూలింగ్కి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అది అట్లా ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మేము పూలింగ్కి ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ టవర్ 1లోని స్థలాన్ని తొలుత కేటాయింపు పొందిన ఎలీప్ తదితర సంస్థలకు కేటాయించాలని APIC ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అందించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మిగిలిన టవర్లకు PPP విధానంలో లేదా అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని పూర్తి చేయాలని APICకి ఆదేశాలు ఇచ్చారు. అంటే మీకు గుర్తుంటుంది, ఇంతకుముందు ఇది కేబినెట్లో కూడా అప్రూవ్ అయింది. జక్కంపూడిలో 15,000 కుటుంబాలు ఉండే విధంగా అక్కడ టిడ్కో కాలనీ ఏర్పాటు అవుతుంది. అంత జనాభా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా కానివ్వండి, లేదా అక్కడ కూడా ఒక వ్యాపార వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి చంద్రబాబు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించడం జరిగింది, ప్రారంభించడం కూడా జరిగింది. కానీ తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో దాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక టవర్ 1లో మొత్తం 92,365.84 చదరపు అడుగులు విక్రయయోగ్యమైన బిల్డప్ స్థలాన్ని కేటాయించనుండగా
ప్రాజెక్ట్ పూర్తిలో అంటే ఇది ఇంత ముందే వీళ్ళందరికీ అలాట్మెంట్స్ జరిగినాయి, వాళ్ళ దగ్గర అమౌంట్స్ కూడా కట్టినట్టున్నారు. కాకపోతే 5 సంవత్సరాలు లేట్ అయింది కాబట్టి వాళ్ళకి బిల్లింగ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో 2,800 రూపాయల చొప్పున కేటాయింపు ధరను నిర్ణయించి ఎపిడ్కో గతంలో చేసిన కేటాయింపులను రద్దు చేసి మళ్ళీ కొత్తగా కేటాయింపులు ఇచ్చినట్లు చేసింది. ఈ రేట్కి టిట్కో ఎపిడ్కో మెస్సెస్ ఎపిడ్కో టవర్ 1లో యూనిట్లు త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన షరతులతో స్థలాన్ని కేటాయించడంతో పాటు అప్రోచ్ రోడ్డు, నీరు, విద్యుత్, ఎస్టీపీ తదితర బాహ్య మౌలిక సదుపాయాలను ఏపీఐసి వీలంత త్వరగా కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన టవర్ 2 మరియు టవర్ 3లో సుమారు 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పీపీపీ విధానంలో లేదా అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకం సాయంతో పూర్తి చేసే అవకాశం ఏపీఐసి పరిశీలిస్తుంది. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద నేరెడ్డి బ్యారేజ్ మరియు దాని అనుబంధ నిర్మాణాల పనికి 641.1 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వంశధార నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలు కలగడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు సాగునీటి సదుపాయం మెరుగుపడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2 కింద మిగిలిన సిఎంఎన్సిడి పునర్నిర్మాణంతో సహా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువకు కిలోమీటరు 360.4 నుండి కిలోమీటర్ల నుండి 400.5 వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు 312 కోట్లతో సవరించిన పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఏంటంటే నీటి ప్రవాహం మెరుగుపడి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందుతుంది. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 14/7 2.16 ఎకరాల ప్రభుత్వ భూమిని నర్సింగ్ కళాశాల, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కళాశాల నర్సులు, విద్యార్థులు మరియు సిబ్బంది కోసం హాస్టళ్లతో పాటు తక్కువ ఖర్చుతో రోగుల వసతి తదితరాల ఏర్పాటు కోసం ఎకరానికి 5 కోట్ల చొప్పున హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్కు దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఏఐజీ అంటే ప్రతి ఒక్కరికి ఈ తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న హాస్పిటల్స్, వారు ఇక్కడ కూడా బ్రాంచ్ ఇంతకుముందు కొంత హాస్పిటల్కి కేటాయించడం జరిగింది, ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేస్తానికి కేటాయించడం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పనగల్ గ్రామం సర్వే నంబర్ 128/3లో ఉన్న 35 ఎకరాల ప్రభుత్వ భూమి భవనాలతో కూడిన శ్రీ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపున జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురంకు 11 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుకు అప్పగించేందుకు కుదుర్చునున్న లీజు ఒప్పందంపై స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి పూర్తి స్థాయి మినహాయింపు కల్పించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటంటే ఈ టెంపుల్ ఉంది కదా, కాళహస్తి టెంపుల్, అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయాల నిధులతో కొన్ని కాలేజెస్ ఏర్పాటు చేసి విద్యను కూడా అభివృద్ధి చేయాలి భగవంతుడి సొమ్ముతో అని చెప్పేసి ఈ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలిసిందే, దాని నిర్వహణ లోపం కానివ్వండి లేదా రకరకాల సమస్యలతో అదంతా సక్సెస్గా నడవకపోవడం మూలంగా దాన్ని జేఎన్టీయూ ఒక పాపులర్ యూనివర్సిటీ ప్రభుత్వ రంగంలోది, దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ లేకోకుండా, ఎందుకంటే ఈ కాలేజీని మళ్ళీ రీకాస్ట్ చేసుకుంటానికి కానివ్వండి, ఏదైనా రిపేర్స్ చేసుకుంటానికి, మళ్ళీ ఫ్యాకల్టీ ఇవన్నీ డెవలప్ చేయాలంటే జేఎన్టీయూకి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ కూడా ఇన్సెంటివ్గా ఇవ్వటం జరిగింది. ఓకే, 26 అనుకుంటా, 26. ఓకే, ఇకపోతే దీంతో పాటు ఏదైనా లేదు, చాలా అవుతుంది, 30 ఎకరాలు కదా, బిల్డింగ్స్ సహా కొన్ని కోట్లలో అవుతుంది, అది 2-3 కోట్లు అనుకుంటా నాకు తెలుసు. లీజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్
3-4 కోట్లు అవుతుంది. ఫిగర్ కొడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నిటికి కలిపి లీజు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. దీంతోపాటు ఈరోజు క్యాబినెట్లో ఎల్నినో ప్రభావంతో ఎదుర్కోబోయే సమస్యల గురించి కూడా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రైతుల సమస్యలకు ఏ విధంగా మనం స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, అధికారులు ఏ విధంగా స్పందించాలి అనే విషయం మీద ఏ విధంగా వాళ్ళకి మార్గదర్శకం మనం చూపించాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ఎల్నినో ప్రభావం సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ, అంటే ఇంకా ఆగస్టు తర్వాత ఇంకా తీవ్రంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 51% డెఫిసిట్ రెయిన్ఫాల్. భవిష్యత్తులో మొత్తం సంవత్సరం మీద కూడా చూసుకుంటే ఇది ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఈ పరిస్థితిలో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం రైతుకి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రియారిటీస్ కూడా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి మా అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమిటంటే రైతులందరికీ కూడా సూచనలు చేయాలని చెప్పేసి చెప్పారు. రైతులకి ప్రత్యేకంగా ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సాగునీటి సమస్యలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దయచేసి గతంలో ఈ విధంగా చేశామో, ఈ విధమైన పంటలు వేసుకున్నామనే మొండిగా కాకుండా కొంచెం ఎదుర్కోబోయే సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల్ని కోరమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గబోతూ ఉంది. అంతేకాకుండా ఈ సమయానికి పోలవరంలో గోదావరి 1,00,000 క్యూసెక్లు 90,000 క్యూసెక్లు వరద నీరు ప్రవహిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు కేవలం 35,000-38,000 క్యూసెక్లు మాత్రమే అక్కడ వరద నీరు ప్రవహిస్తూ ఉంది. అంటే మనకి ఏదైతే గోదావరి నీరు కృష్ణా డెల్టాకి అందుబాటులోకి వస్తూ ఉందో అది కూడా తగ్గే పరిస్థితి కనపడతా ఉంది. అంటే 15 రోజుల్లో ఏదైనా ఒక వర్షం రావచ్చు, కానీ మొత్తం మీద వాతావరణ శాఖ చూపిస్తున్న దాన్ని బట్టి చాలా తక్కువ వర్షపాతం పడుతుందని చెప్పేసి కూడా మరి ఈరోజు వాతావరణ శాఖ తెలియజేసే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఈరోజు కూడా ఇప్పటికీ దాదాపు ఒక 70%-50% గోదావరి కృష్ణాలో నాట్లు వేశారు. సో ఇక ముందు ఆలోచించమని చెప్పేసి కూడా మరి రైతులు కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్యాడీ క్రాప్ వేసినట్లయితే రాబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే వేసి నీళ్లు లేవు అని బాధపడి నష్టపోయే కంటే కూడా ముందే కొంచెం దయతో ఆలోచిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సో రైతులకి అన్ని విధాలా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ డ్రై క్రాప్స్ కానీ ఏ విధంగా చేయాలి అని ఆలోచనకి మరి విత్తనాలు కానివ్వండి, మన పోస్ట్ మాన్సూన్ డ్రై సోయింగ్ ఏదైతే ఉందో దాని కింద విత్తనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాదాపు 15,000 కిట్స్ని మరి తయారు చేస్తుందని చెప్పేసి, 15,000 కాదు ఇంక ఎక్కువ ఉన్నట్లే, ఎన్ని కిట్స్, కొన్ని వేల కిట్స్ని, అంటే ఒక్కొక్క కిట్లో 15 కిలోలు వివిధ రకాల విత్తనాలు ఉంటాయి. అవన్నీ కూడా రైతులకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి వాటిని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మరి రైతులు కూడా తగు నిర్ణయం తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా బోర్లు కూడా ఇప్పుడు వర్షాలు నీళ్లు లేవని చెప్పేసి అందరూ బోర్లు వేసేసి గ్రౌండ్ వాటర్తో చేసుకుందామని చెప్పేసి కొంతమంది రైతులు ఆశపడతారు. కానీ బోర్లు కూడా వేయొద్దని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం త్రాగునీటిని ఏర్పాటు చేయటం. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో డ్రింకింగ్ వాటర్ కూడా ఒక సమస్యగా మారే పరిస్థితులు వస్తాయి. సో అటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ని అదేవిధంగా ట్యాంకర్స్ని వినియోగించి కూడా ట్రాన్స్పోర్ట్ చేసి మంచినీళ్ళని అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫాడర్ కూడా, పశుగ్రాసం కూడా చాలా ముఖ్యం. సో దాన్ని డ్రై క్రాప్స్ ద్వారా ఆ పంటలు పండించి పశుగ్రాసం కొరత లేకుండా చేసే ఏర్పాటుకి కూడా సహకరించమని చెప్పేసి కూడా కోరటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను.
ఎందుకంటే మనకి 59% ఇరిగేటెడ్, 41% రెయిన్ ఫెడ్ ఫెసిలిటీస్తో మన రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. దయచేసి రైతులు ఈ రెయిన్ ఫెడ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఆలోచన చేసి డ్రై క్రాప్స్కి ఈ సీజన్లో ఈ సంవత్సరం వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దానికి కావాల్సిన కిట్స్ కూడా మరి వ్యవసాయ శాఖ తయారు చేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. భోగాపురం ఎయిర్పోర్టు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద మరి ఓపెనింగ్ చేయబోతా ఉన్నారు. ఇది ఉత్తరాంధ్రకి ఒక పెద్ద గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఎందుకంటే ఉత్తరాంధ్రలో అనేక ఫ్యాక్టరీస్, కేవలం ఉత్తరాంధ్ర కాదు అన్ని రీజన్స్ కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విషయం అందరూ కూడా తెలిసిందే. గూగుల్ కానివ్వండి, ఆస్ట్రల్ మెటల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. దానికి ఈ భోగాపురం అనేది ఇంకా అడిషనల్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఇటువంటి ఎల్నినో ప్రభావాలను కూడా తట్టుకునే విధంగా జలవనరుల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి మన కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు గోదావరి కావేరి లింకింగ్ వయా బనకచర్ల దాని గురించి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా ఏమవుతుందంటే మన తమిళనాడు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరి ఈ కర్ణాటక తమిళనాడు గొడవలు ఏమంటే ఈ రీజియన్లో కొంత డిస్టర్బెన్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ రావటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తుందని చెప్పేసి మరి మాకున్న సమాచారం. సో ఇటువంటివన్నీ కూడా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు కలిసి ఒక ఐక్యంగా ఈ నదుల్ని లింకింగ్ చేసుకున్నట్టయితే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ప్రజలందరూ కూడా లాభపడతారని చెప్పేసి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చాలా సానుకూలంగా ఉందని చెప్పేసి మాకున్న సమాచారం. ఇది 1వ తారీఖు వస్తారు షెడ్యూల్ మళ్ళీ టోటల్గా నాకు తెలియదు. అదే అందుకనే ఆ నీటితో ఏదైతే పంటలు వేసుకున్నారో అక్కడికి ఇంకా వేయాల్సిన చాలామంది ఉన్నారు. అంతా పూర్తి 100% ఎక్కడ కూడా సోయింగ్ జరగల. మిగిలిన రైతులు దయతో ఆలోచించమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదో నీళ్లు కొంత ఇస్తున్నాము, సరే ఆ భూముల్ని చివరి భూములకి నీరు అందాలి, లేతే ఏదైతే పోలవరం కాలువ ద్వారా ఏ ఆయకట్టుకైతే నీళ్లు చేరాలో ఆ ఆయకట్టుకు అందించడం కోసం కాలువల్లో ఇల్లీగల్గా పెట్టుకున్న మోటార్లు కూడా కొంత ఆ రైతుల్ని కన్విన్స్ చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ప్రయత్నం తర్వాత ఇప్పుడు చెప్పాను ఇందాక 1,00,000 క్యూసెక్లు సుమారు ఈ సమయానికి వరద నీళ్ళు ఉంటుంది పోలవరంలో. కానీ ఈ సంవత్సరం 38,000 ఉంది ఈరోజు. అంటే భవిష్యత్తులో తగ్గితే అప్పుడు ఇబ్బంది పడి నష్టపోయే కంటే కూడా ముందే ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా సూచన. ఆల్టర్నేటివ్ క్రాప్స్కి, డ్రై క్రాప్స్కి వెళ్తే బాగుంటుంది. ఏదైతే విత్తనాలు ఇస్తున్నారో ఆ విత్తనాలను వినియోగించుకుని ఏం లేదు. ప్రతిపక్షం అన్ని బోగస్ అబద్ధాలు మాట్లాడుతూ మనం చూస్తూనే ఉన్నాము. సో కాకపోతే మనం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళమని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పుడు 36 ప్రాజెక్టులని ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ పోలవరాన్ని మార్చి 2027 కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. 36 ప్రాజెక్టులకి టైం లైన్స్ ఇచ్చాం. ఈ వచ్చే నెల 14నే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లి నీళ్లు తీసుకెళ్తా ఉన్నాం. సెప్టెంబర్ 1 అనుకుంటాను వెలుగొండ ప్రాజెక్టు
ఇనాగ్రేట్ చేయబోతాం. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ఒక ఈ అభిప్రాయం ఉంది ఏంటో వైసీపీ వాళ్ళు అంటే మేము బాగా చేసాం అంటున్నారు. నేను నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అఫీషియల్గా మన పంచాయతీ ఆఫీస్ నుంచి సచివాలయం నుంచి తీసుకున్నాను. నేను ఆ 23-24లో ఏ విధంగా ఇచ్చారో 23-24లో ఎంత ఆ గ్రామానికి సంక్షేమ కార్యక్రమం ద్వారా వచ్చింది, 24-25లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వచ్చిందనే దాని మీద ప్రతి గ్రామం నుంచి కూడా అఫీషియల్గా నేను తీసుకున్నాను. ఉదాహరణకి ఇవ్వండి, సుంకొల్లు గ్రామంలో సంక్షేమ పథకాలు, అమ్మఒడి 37,70,000, తల్లికి వందనం 60 లక్షలు, అదేవిధంగా వాహన మిత్ర 2,20,000, ఆటో డ్రైవర్ సేవల 3,45,000, పెన్షన్లు 1,11,90,875 రూపాయలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2,05,92,000, రైతు భరోసా 48,19,500, అన్నదాత సుఖీభవ 71,40,000 రూపాయలు. మీకు టోటల్ చేస్తే ప్రతి గ్రామంలో కూడా అదేవిధంగా ఉంది. సో దాంతోపాటు మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్ అది అంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని. అదేవిధంగా ఏదైతే సమస్యలు ఇప్పుడు ఎల్నినో ఉంది దాన్ని ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ముందే వెళ్ళి ఏదైనా సమస్యని ప్రజలకు చెప్పాలి తప్పితే మీరు ముఖం చాటేయకూడదు. మీరు ప్రజల్లో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమస్యను తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన మూలంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ సమస్యల్ని అధిగమించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి తీసుకొస్తుంది, అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయమన్నారు. అంతే తప్పితే మీరు చేస్తలేదనేది కాదు. ఈరోజు ఎన్డీఏ మంత్రి గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది కదా, దాంట్లో డిస్కషన్ జరుగుతుంది. మా ఎన్డీఏ మీటింగ్కి పిలిచిన తర్వాత నా ఒపీనియన్ అడుగుతారంటండి మీరు. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలకి ఆహ్వానించిందని చెప్పి నేను టీవీలో చూశాను నేను. సో ఆ చర్చల్లో అన్నీ తేలిపోతాయి కదా, మీరు ఆగితే సాయంత్రానికో లేదా రేపటికి వచ్చేస్తారు కదా.